ఓం శాంతి. నమస్తే. మానవ జీవితాల్లో ఉన్నటువంటి నమ్మకాలు వారిని ముందుకు తీసుకెళ్ళడము లేదు వెనక్కి తీసుకురావడానికి ఒక నిచ్చెనగా పనిచేస్తూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. మైండ్ పవర్, మన యొక్క మనస్సు యొక్క శక్తి ఎంత ఉంది అని అంటే దాన్ని మనమే చాలాసార్లు కంట్రోల్ చేస్తూ ఉంటాము. ఎలా అనంటే ఒక చాలా స్వచ్ఛంగా స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి ఆకాశమే హద్దులుగా ఉన్నటువంటి ఒక పక్షిని ఒక పంజరంలో ఎలా అయితే బంధిస్తామో అలా మన సంకల్పాలు, మన యొక్క నియమ నిబంధనలు మనం ఏవైతే మనసులోనే తయారు చేసుకుంటామో స్వయం గురించి, లేదు కొన్ని నమ్మకాలని మనం ఏవైతే తయారు చేసుకుంటామో ఆ నమ్మకాలే నా యొక్క ఉన్నతిని ఆపు చేస్తూ ఉంటాయి. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ మనం విందాము. చాలా సంవత్సరాల క్రితము, అంటే 1970వ సంవత్సరం వరకు ఒక రష్యా దేశానికి చెందినటువంటి వెయిట్ లిఫ్టర్ ఉండేటువంటి వాడు. ఈ రష్యన్ వెయిట్ లిఫ్టర్ పేరు అలెక్సీవ్ అని. ఈయన ప్రతిసారి వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు 495 పౌండ్స్ 495 పౌండ్ల బరువుని ఎత్తేటువంటి వాడనమాట. రైట్, వెయిట్ లిఫ్టర్స్ బరువుని ఎత్తుతూ ఉంటారు. సో ప్రతిసారి కూడా 495 పౌండ్లు వెయ్యంగానే ఆయన అంతకంటే ఎక్కువ మోసేటువంటి వాడు కాదు. కాబట్టి ఈయన ట్రైనర్, అంటే ఈయన గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు అని అంటే ఒకసారి 500 పౌండ్లు పెట్టి వెయిట్ని అయితే, కానీ చెప్పడం అయితే 495 పౌండ్లే ఉన్నాయి అని చెప్పాడనమాట. 500 పౌండ్లు ఎత్తిన తర్వాత అప్పుడు చెప్పడం జరిగింది, నువ్వు 500 పౌండ్లు ఎత్తావు అని. ఇది తెలిసిన తర్వాత ఆయన తన యొక్క కాంపిటీషన్స్లో కూడా ఈ 500 పౌండ్స్ వెయిట్ని లిఫ్ట్ చేయడము, మరి దాంట్లో గెలవటము జరిగింది. అంటే ఇక్కడ మానవ ఉన్నతికి లేదు పురోగతికి ఎవరు దోహదం చేస్తున్నారు అని అంటే మన లోపల మన పట్ల మనం క్రియేట్ చేసుకున్నటువంటి కొన్ని భావాలు, భావనలు, నమ్మకాలు, ఇవన్నీ కూడా మనల్ని పురోగతిలో తీసుకెళ్ళడానికి కోసం చాలా పెద్ద కృషి చేస్తూ ఉంటాయి. ఇంకొక చిన్న విషయంతో దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే ఏనుగు చాలా శక్తివంతమైనటువంటి యానిమల్ కదా, చాలా బలవంతమైనటువంటి జంతువు. కానీ ఆ జంతువుని బంధించడం దేంతో బంధిస్తారండి? చాలా చిన్నగా ఉన్నటువంటి తాడుతో బంధిస్తున్నారు. ఆ తాడుని ఛిద్రం చేయడము మరి ఏనుగుకేమైనా పెద్ద పనా? కష్టమా? కాదు కదా. ఏనుగు దాన్ని తెంపేయగలుగుతుంది, కానీ అది ఆ మావటివాడు కట్టినటువంటి ఆ చిన్న తాడుతోనే జీవితం అంతా గడిపేస్తుంది. అది ఆ తాడుని తెంచుకొని ముందుకు వెళ్ళదు. ఎందుకని అని అంటే వాస్తవంగా ఎలిఫెంట్, ఆ ఏనుగు ఎప్పుడైతే చిన్న పిల్లగా ఉందో, బేబీ ఎలిఫెంట్గా ఉందో, అప్పుడు దాన్ని తాళ్లతో బదులుగా ఇనుప సంకెళ్లతో కట్టడం జరుగుతుంది చిన్నప్పుడు. ఆ ఇనుప సంకెళ్ళు ఫస్ట్లో వెయ్యంగానే అది దాని నుండి స్వేచ్ఛాయుతంగా బయటికి రావడానికి కోసం చాలా కష్టపడుతుంది. దాన్ని తెంపాలని చూస్తుంది. ప్రతిసారి తెంపాలని చూసినప్పుడు తనని తను గాయపరుచుకుంటుంది, రక్తం వస్తుంది, బాధ అవుతుంది, కష్టపడుతుంది. కొన్నిసార్లు కష్టపడిన తర్వాత లేదు రక్తం వచ్చిన తర్వాత, గాయాలైన తర్వాత తనకు తను అనుకుంటుందన్నమాట, నేను ఈ కట్టిన తాళ్ళలో నుంచి బయటికి రాలేను అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ తర్వాత మావటివాడు ఆ ఇనుప సంకెళ్ళను తీసేసి ఏం చేస్తాడు, చిన్న తాడుతో దాన్ని బంధిస్తాడు. అంటే పెద్దగైన తర్వాత కూడా ఏనుగు లోపల ఇదే నమ్మకం, ఇదే విశ్వాసము, నాకు కట్టిన దాన్ని నేను తెంచుకొని బయటికి రాలేను అని. మరి ఇలాగే మనం కూడా నా గురించి లేదు ఇతరుల గురించి ఏవైతే బిలీఫ్ సిస్టమ్స్ నేను తయారు చేసుకున్నానో వాటిల నుండి నేను బయటికి రాలేను అనేటువంటిది ఒక మనసులో దృఢంగా ఏర్పడిపోయింది. కాబట్టి ఈరోజు వీళ్ళని చూస్తే నేను సహించలేను, వీళ్ళు నా పట్ల ఎప్పుడూ ఇలాగే బిహేవ్ చేస్తారు, లేదు ఇలాగే ఆలోచిస్తారు, ఇలాంటివి మన కోసం మనమే కొన్ని
బిలీఫ్స్ని పెట్టుకున్నాము. అలాంటి బిలీఫ్స్ని ఈరోజు మనం తీసేసి ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి ఒక సంకల్పాన్ని చేద్దాము. సరేనా? థ్యాంక్ యూ. ఓం శాంతి.